నువ్వు ఓన్ బిజినెస్ చేయాలన్న నీ డ్రీమ్ని పోస్ట్పోన్ చేసుకుని మన ఇన్స్టిట్యూషన్స్ని హ్యాండిల్ చేయడం మొదలుపెట్టావో అప్పుడే నా మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అర్థమైంది రాహుల్. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూ అయినప్పుడు నువ్వొక్కడివే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసినప్పుడు నువ్వంటే ధైర్యం వచ్చింది. నా డెసిషన్ ఎప్పుడూ తప్పు కాదు. నా ఆలోచనకి నువ్వు విలువిస్తావన్న నమ్మకంతోనే నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా నేను ప్రీతితో మ్యారేజ్ ఫిక్స్ చేశాను. మేడం, ఈ విషయమే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. పెళ్లి గురించా? అవును మేడం. వాట్ ఇస్ ఇట్ రాహుల్? అది మేడం, అది చాలా రోజుల నుంచి మీ దగ్గర ఒక సెంట్రల్ మినిస్టర్ గిరిజా కాల్ చేస్తున్నారు. జస్ట్ 2 minutes. ఓకే మేడం. హాయ్ గిరిజా, హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ ఫైన్ వాగ్దేవి. ఇప్పుడే మీడియాలో కుండమార్పిడి పెళ్లి చేసుకుంటున్నారని నువ్వు చేసిన అనౌన్స్మెంట్ చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ గిరిజా. ఈ జనరేషన్లో పిల్లలు ఎమెచ్యూర్డ్గా ఆలోచించి ప్రేమ పెళ్లి అని లిబర్టీ తీసుకుని లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. బట్ నీ పిల్లలు నీ మాటకు విలువిచ్చి ఇలా అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకోవడం నిజంగా గ్రేట్. నేనెప్పుడు నా సక్సెస్, నా అచీవ్మెంట్స్ కన్నా పిల్లల లైఫ్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. అందుకే వాళ్ళకి నా మాట అంటే గౌరవం. యు నో వాట్ గిరిజా, ఆ రోజు నేను అనౌన్స్ చేసేంతవరకు కూడా వాళ్ళ పెళ్లి గురించి ఏ హింటూ లేదు. సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తే వాళ్ళిద్దరూ నో చెప్పకుండా ఒప్పుకున్నారు. దట్స్ గ్రేట్. డిసిప్లిన్ కి మదర్ నువ్వు. డైమండ్ లాంటి పిల్లలు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ గిరిజా. కన్వే మై విషెస్ టు రాహుల్ అండ్ నవ్య. అదేంటి గిరిజా, నువ్వే చెప్పు. ఆ రాహుల్ ఇక్కడే ఉన్నాడు. హాయ్ ఆంటీ. హాయ్ రాహుల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆంటీ. వాగ్దేవి మిమ్మల్ని ఎంత డిసిప్లిన్ గా పెంచిందో ప్రూవ్ చేయడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. మీరెప్పుడూ ఇలానే ఉండాలి రాహుల్. వాగ్దేవి పేరు నిలబెట్టాలి. వాళ్ళు నా పిల్లలు గిరిజా, ఎప్పటికే మారరు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ప్రేమించి దొంగతనంగా పెళ్లి చేసుకుని లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్న ఎంతో మంది యూత్ నీలాంటి వాళ్లని చూసి ఇన్స్పైర్ అవుతారు రాహుల్. అలాంటి సెన్స్లెస్ పీపుల్ కి నా కొడుకు ఇన్స్పిరేషన్ గా ఉండడం ఏంటి గిరిజా? నాన్సెన్స్. రాహుల్ గొప్పతనం గురించి తెలుసుకుంటే వాళ్లలో మార్పు వస్తుందేమోనని. లైఫ్ అంటే వాల్యూ తెలియని అలాంటి వాళ్ళు మారితే ఎంత, మారకపోతే ఎంత. ఓకే దెన్, ముహూర్తాలు ఫిక్స్ అయ్యాక కాల్ చేయి. ష్యూర్. అది ప్రత్యేకించి చెప్పాలా? బాయ్ వాగ్దేవి. థ్యాంక్ యూ, బాయ్. రియలీ దిస్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ రాహుల్. పెళ్లి గురించి నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు గౌరవించటం ఒక ఎత్తైతే, ఇలా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మిమ్మల్ని నన్ను పొగట్టం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. మేడం, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేడం? ఇది చాలా తక్కువ రాహుల్. జస్ట్ ఇమాజిన్, నీకు ప్రీతితో పెళ్ళనగానే నాకిష్టం లేదు, మై లైఫ్ మై డెసిజన్ అంటే నేను చాలా బాధపడేదాన్ని. బట్ నువ్వలా చేయలేదు. నాకిచ్చిన గౌరవానికి, నేను పెంచుకున్న నమ్మకానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఇందాక పెళ్లి గురించి నువ్వేదో చెప్తున్నావు కదా? అది మేడం, ఐ గాట్ ఇట్. చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్న నీ బిజినెస్ ప్లాన్స్ పెళ్లి తర్వాత ఏమవుతాయనే కదా? అవును మేడం. ఆ విషయం గురించి ఆల్రెడీ విశ్వనాథ్ గారితో మాట్లాడాను. దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ప్రీతి షేర్ ఇంటూ యువర్ బిజినెస్. సో ఇక డబ్బు గురించి, ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎదురు చూడాల్సిన పనే లేదు. మోర్ ఓవర్, ప్రీతి టాలెంట్ నీ బిజినెస్ కి
ప్లానింగ్కి చాలా ప్లస్ అవుతుంది. వెల్, ఇవన్నీ ఆలోచించే నీకు మంచి జరగాలని ప్రీతిని నీకు పేరుగా సెలెక్ట్ చేశాను రాహుల్. యా మ్యామ్. ఇప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా? అయ్యాయి మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్. I'm so proud of you. రాహుల్ బాబు, ఏమైంది? అమ్మగారితో మాట్లాడారా? లేదు సరసు, మాట్లాడలేకపోయాను. అవకాశం వచ్చినా నిజం చెప్పలేకపోయాను. వాగ్దేవ్ అమ్మగారు ఎదురుగా నిలబడి మాట్లాడడమే కష్టం. అలాంటిది ఇంత పెద్ద విషయం చెప్పడం అంటే ఆషామాషా. ఇవన్నీ తెలిసే నేను భయపడ్డాను బాబు. కానీ ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మేడంకి నిజం చెప్పడంలో ఫెయిల్ అయ్యాను, కానీ లైఫ్లో లవ్లో మాత్రం ఫెయిల్ అవ్వను. నన్ను నమ్ము. మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను రాహుల్ బాబు? నన్ను బ్రతికిస్తున్నది కేవలం ఆ నమ్మకమే. అమ్మ బాబోయ్, ఎంత దారుణం! బావ సరస్సు గురించి చెప్పడానికి మేడం దగ్గరికి వెళ్ళాడా? ఇంత ధైర్యం ఎలా వచ్చింది బావ నీకు? ఇదంతా దాని మాయ అయి ఉంటుంది. తొందరగా ఏదో ఒకటి ప్లాన్ చేయకపోతే నేనిక్కడ ఉండి కూడా వేస్ట్. బాబు గారు, ఏమైంది బాబు? ఎందుకలా ఉన్నారు? మనసులో ఏవేవో ఆలోచనలు, ప్రశ్నలు. సమాధానం దొరికేంత వరకు శాంతి ఉండదు. ఒకసారి రాహుల్ నవ్య అని పిలుచుకురా. సరే బాబు గారు. డాడ్, రాహుల్, నవ్య, మీ అమ్మ నేను మాట్లాడుకోకపోయినా నీకు సంబంధించిన ప్రతి విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు ఉండేవి. కానీ మొట్టమొదటిసారి ఈ పెళ్లి విషయంలో మీ అమ్మ సొంత నిర్ణయం తీసుకుంది. అందుకే తండ్రిగా నా బాధ్యతగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏం డాడ్? ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నారా?
లేక మీ అమ్మ మాట కాదని లేక ఒప్పుకున్నారా? పెద్దల నిర్ణయాల వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం కావడం నాకు ఇష్టం లేదు. మీ అమ్మంటే మీకెంత గౌరవం ఉందో అంతే భయం ఉందని కూడా నాకు తెలుసు. అక్కడ చెప్పలేని మాటలు నాతో చెప్పచ్చు. మాట్లాడు రాహుల్. నవ్య, నీ పెళ్లి విషయంలో ఏ చిన్న పొరపాటు జరగడానికి వీలేదు. ఇప్పుడు అబ్బాయి గుణగణాల కన్నా నీ అభిప్రాయమే ముఖ్యం. మీ అమ్మ వచ్చిన సంబంధం గురించి ఆలోచిస్తుంది కానీ మీ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నమే చేయడం లేదు. అసలు వీళ్ళతో డిస్కషన్ ఏంటి చెప్తా. అంటే మేడం అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి మాతో డిస్కస్ చేయలేదేమో డాడ్. చెప్పు ప్రీతి. ఈ పెళ్లిళ్ళు వద్దు అంటే వాట్ హ్యాపెన్ ప్రీతి? ఎందుకు సడన్ గా అలా అంటున్నావు? రాహుల్ నవ్య ఒపీనియన్ అడగకుండా ఈ పెళ్లి జరిగితే మా ఫ్యూచరే కాదు మన ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే వద్దంటున్నానంటీ. రాహుల్ నీతో ఏమైనా మాట్లాడా? నవ్య ఏమైనా చెప్పిందా? నో ఆంటీ. మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే అంకుల్ తన రూమ్ లో రాహుల్ నవ్యతో ఈ పెళ్లి మీకు ఇష్టమా లేక ఎవరైనా ఫోర్స్ చేసి ఒప్పించారా అని అడుగుతున్నారు. అందుకే నాకు డౌట్ వచ్చింది ఆంటీ. ప్రీతి, నిన్న నైట్ ఆల్రెడీ రాహుల్తో నేను మాట్లాడాను. మీ ఫ్యూచర్ గురించి కూడా గోల్ సెట్ చేశాను. రాహుల్కి ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేవాడు కదా, ఓకే అని వెళ్లేవాడు కాదు కదా. అన్నయ్య గారు అడిగే క్వశ్చన్స్ కి రాహుల్ నవ్వి ఏదో ఒక సమాధానం చెప్తే సరిపోయేది. కానీ మౌనంగా ఉండటం వల్లే మాకీ అనుమానం వచ్చింది. మా మీద అభిమానంతో ఈ పెళ్లి కొప్పుకున్నా ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే మంచిది. రాహుల్ 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 మీకు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా? చెప్పండి. అడుగుతుంది మిమ్మల్నే.
మీరు హార్ట్ఫుల్ గా ఒప్పుకున్నారా లేక ఫోర్స్ఫుల్ గా ఓకే చెప్పారా? అంటే మేడం, అది మీరేం చేసినా మాకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఒప్పుకున్నాం. రాహుల్, నువ్వు చెప్పు, నీకేదైనా ప్రాబ్లం ఉందా లేక నీ నిర్ణయాన్ని ఎవరైనా మార్చడానికి ప్రయత్నిస్తున్నారా? రాహుల్, మార్చాల్సిన అవసరం, బలవంతం చేసే కర్మ నాకు లేదని చెప్పు. మరి ఎందుకు మిమ్మల్ని గదిలోకి ప్రత్యేకంగా పిలిచి మరీ అడిగారు నవ్య? మీ మేడం చేసిన పొరపాటుని సరిదిద్దడానికని చెప్పు నవ్య. ఆయనకి నచ్చని ప్రతి విషయం పొరపాటు కాదని చెప్పు. ఆవిడ తీసుకునే ప్రతి నిర్ణయం సరైనది కాదని చెప్పు నవ్య. పెళ్లి పెద్దలు నిశ్చయించిన కాపురం చేయాల్సింది, కలిసి ఉండాల్సింది పిల్లలు. అలాంటప్పుడు మన నిర్ణయాల కన్నా వాళ్ళ ఇష్టాలు ముఖ్యం. దీని గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. నా నిర్ణయం ఎందుకు సరైందో కూడా వివరించాను. మళ్ళీ ఎందుకు ఇష్యూ చేస్తున్నారు తేజ? ఆ వివరణలో కూడా సమర్థింపే ఉందే తప్ప సమస్యకు పరిష్కారం లేదని చెప్పు తేజ. శ్యామల విషయంలో కూడా ఇలానే అన్ని విషయాలు తెలుసుకోకుండానే తొందరపడ్డాం. ఆ అమ్మాయి దయ వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. లేకపోతే నవ్య జీవితం ఏమైపోయేది? ఆ శ్యామలతో వీళ్ళకి పోలికేంటి? హర్ష ఎక్కడా? అభి ఎక్కడా? నవ్య విషయంలో ఆయన కన్నా నాకెక్కువ శ్రద్ధ ఉంది. అన్ని విధాలుగా మంచనిపించి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లము ఉండదన్న నమ్మకంతోనే ఈ పెళ్లి ఫిక్స్ చేశానని చెప్పు. యుఎస్ లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి రాహుల్ కోసం ఒక అమ్మాయిని చూశానని చెప్పాను. అప్పుడే ఈ కుటుంబం గురించి కూడా మాట్లాడాను. అది ఆయన మర్చిపోయారేమో అడుగు తేజ. గుర్తుంది, కానీ అప్పుడు నా మనసులో రాహుల్కి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. ఎవరా అమ్మాయి? నా స్నేహితుడు జగన్నాథం కూతురు సరస్వతి. సరస్వత ఎవరు అమ్మాయి? అడిగి తెలుసుకునే అంత గొప్ప మనిషి కాదు. గుర్తు పెట్టుకునేంత చరిత్ర కూడా లేదు ప్రీతి. చాలా రోజుల క్రితం ఆ అమ్మాయి పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్పిన సమాధానం గుర్తు తెచ్చుకోమని చెప్పు తేజ. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆ అమ్మాయి విషయంలో నేను మారను, రాహుల్తో పెళ్లి కొప్పుకోను. ఏ క్వాలిటీస్ ఉన్నాయని ఆ అమ్మాయికిచ్చి రాహుల్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ డాడ్? ఆ అమ్మాయి మన స్థాయికి సరిపోతుందా? మన స్టేటస్ కి మ్యాచ్ అవుతుందా? రాహుల్ పక్క నిలబడటానికి అర్హత ఉందా? ప్రీతిలాగా బాగా చదువుకుందా? ప్రీతిలా బిజినెస్ హ్యాండిల్ చేస్తుందా? పేరులో తప్ప జీవితంలో అక్షరం లేని ఆ దత్తమ్మని
ఈ వాగ్దేవి ఇంటి కోడలుగా కాదు కదా, ఈ ఇంటి పని మనిషిగా కూడా ఒప్పుకోను. అర్హత తాహతు అని ఆ రోజు జగన్నాథం ఆలోచించి ఉండుంటే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. వాడు స్నేహానికి విలువిచ్చాడు, మనం స్థాయిలు చూసి మాట్లాడుతున్నాం. తేజ, దోస్ హూ లుక్ ఓన్లీ ద పాస్ట్ ఆర్ సర్టెన్ టు మిస్ ద ఫ్యూచర్. ఎప్పుడు గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ప్రశ్నగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది రాహుల్ ప్రీతి నవ్య అభిల పెళ్లి గురించి మాత్రమే, వేరే ఏమీ కాదు. నవ్య, రాహుల్, ఈ పెళ్లి విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు మేడం. రాహుల్,